శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీపాదశ్రీవల్లభ నృసింహ సరస్వతి సద్గురు దత్తాత్రేయ స్వామి దేవతాభ్యో నమః. దత్తుని లీలలు మహిమలు తెలియజేస్తూ విస్తరించబడ్డాయి కాబట్టే షోడశవతారాల్లో తెలియజేయబడ్డాయి. దత్తుని జన్మం మాత్రమే అందరికీ తెలుసు, కానీ అతని చర్యలు చాలామందికి తెలియవు. షోడశ అవతార రూపనామాలు తెలియజేయబడ్డాయి. ఇంకా ఎన్నో లీలలు ఎందరికో ప్రసాదించినవి కూడా ఉంటాయి, కానీ మనం దీనికే పరిమితం అవుదాం. గత మాసం అవతారం తర్వాత లీలా విశ్వంబర అవతారం నందు భక్తులకు కంటికి రెప్పలా కాపాడి ఎలా వాళ్ళ స్థానంను దత్తుడు పురోగమింపు చేస్తున్నాడో ఆ విధంగా తెలియజేయబడింది. అంతవరకు ఉన్న యోగ పద్ధతిని మార్చి తనదైన అపూర్వ పద్ధతిని సాధకులకు ఏమి ప్రసాదించాడో తెలిపేది ఇప్పుడు సిద్ధరాజు అవతారం. దాని గురించి వివరాలు తెలియజెప్తున్నాను. ఓం సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః. లీలా విశ్వంబర అవతారంలో మారు రూపం ధరించి లోక సంచారం చేస్తూ బద్రికావనం చేరుకున్నాడు. అక్కడ అనేకులు సిద్ధులు నివసిస్తున్నారు. వాళ్ళు మామూలు సిద్ధులు కారు, చాలా మహత్తు గలవాళ్ళు. కానీ వాళ్ళలో ఇంకా కోరికలు చావలేదు, కోపము ఉపశమించలేదు. వాళ్ళలో అంబరులు, దిగంబరులు, మౌనులు, అమౌనులు, ఆహారులు, నిరాహారులు చాలామంది రకరకాలుగా ఉన్నారు. కొందరు ధ్యానంలో మునిగి తేలుతుంటే మరికొంది రాద్ధాంత సిద్ధాంతాలతో వేదాంత చర్చ చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళ శక్తి ఏ పాటిలో పరీక్షించాలనుకున్నాడో దత్తప్రభు ఆ సిద్ధుల దగ్గరికి పోయి వాళ్ళ వెనుక ఒక మూల నక్కి కూర్చున్నాడు. యోగ సంబంధమైన ఆయన వేషాన్ని చూసి ఎవడో కొత్త సిద్ధుడు వచ్చాడని ఆయన ముందు తమ యొక్క ఆధిక్యం ప్రదర్శించాలని ఆ యొక్క యోగులందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆయనను ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రశ్నలన్నిటికీ కూడా దత్తప్రభు సమాధానం చెప్పసాగాడు. మొదటి ప్రశ్న ఏమిటంటే, నీవెవరు అని అడిగారు. అప్పుడు అతను నేను అవ్యక్తుణ్ణి అన్నాడు. మరి నీ సంరక్షకుడు ఎవరు అన్నాడు. నాకు సంరక్షకులు, తల్లిదండ్రులు, యజమానులు ఎవరూ లేరు. మరి నీ అనుష్ఠాన పద్ధతి ఏమిటి, నువ్వు ఏ యోగం చేస్తావు అని అడిగారు. అనుష్ఠానాలంటూ ఏవి నాకు లేవు, నాది చిత్తయోగము. మరి నీ గురువు ఎవరు అని అడిగారు. నాకు గురువు ఎవరు లేరు అన్నాడు. నీవు ధరించే ముద్ర పేరేమిటి అని అడిగారు. నాది నిరంజని ముద్ర అని చెప్పాడు. మరి నీ ధ్యేయం ఏమిటి, ఏం చేయాలనుకుంటున్నావు అంటే, ధ్యానం వల్ల ఏది సిద్ధిస్తుందో అదే నా ధ్యేయం అని చెప్పాడు. మళ్ళీ ప్రశ్న అడిగారు, నీ మార్గం ఏమిటి అని. ఇతరులు ఎవ్వరూ అనుగమించలేనిది బ్రహ్మానంద తుందిలమైనదైనటువంటి సత్య మార్గం ఏదైతుందో అదే నాది మార్గం అని చెప్పాడు దత్తప్రభు. ప్రశ్నోత్తర పరంపర ఈ విధంగా సాగుతున్న తరుణంలో రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు మొదలైన దేవగణాలు ఎంతో మంది అంతరిక్షంలో పయనిస్తున్నారు. ఈ దత్తప్రభు కూర్చున్న ప్రదేశంపైకి వచ్చారు. వాళ్ళు వెంటనే వాళ్ళ యొక్క గమనానికి అంతరాయం కలిగింది. ముందుకు ఒక్క అడుగైనా పోలేకపోయారు. వాళ్ళకే ఆశ్చర్యం వేసింది. ఎందుకు కదలేకపోతున్నావు, ఈ వింత ఏమిటో చూద్దామని కిందికి దిగి వచ్చారు. అట్లా వాళ్ళు కిందికి దిగి తమ వద్దకు రావటం చూసి అక్కడ ఉన్న సిద్ధులంతా కూడా ఈ విధంగా జరగటం మా సిద్ధశక్తి వల్లనే జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కడు కూడా నా సిద్ధశక్తి వల్ల జరిగింది, నేనే గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఈ విధంగా ఘర్షణ పడసాగారు. పరస్పరం కలహించుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా అహంకారంతో ఒకరిని మించి ఒకరు కూడా పోట్లాడుకోవడం చూసి అప్పుడు ఆ సిద్ధరాజు ఆ రూపంలో ఉన్నటువంటి దత్తుడు, ఎందుకయ్యా అనవసరంగా మీలో మీరు ఇట్లా పోట్లాడుకుంటున్నారు, మీ పోట్లాడు మానుకోవడానికి నేను ఒక మాట చెప్తాను, వినండి. ఎవరి శక్తి వల్లనో
కిందికి వచ్చినారు కాబట్టి అది సరిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళను పైకి పంపించి మళ్ళీ యథాతథంగా గమనంను ఆరంభింపజేయండి. ఆ విధంగా ఎవరు చేస్తారో అప్పుడు నిజమైనటువంటి శక్తివంతులు వాళ్ళు కాగలరు అని చెప్పేసి పరిష్కార మార్గం చూపించాడు. ఆ మాట అందరికీ నచ్చింది కాబట్టి వెంటనే ఆ సిద్ధగణం ఒకరి తర్వాత ఒకరు నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ దేవగణం పైకి వెళ్ళిపోదురుగాక అని పలికారు. ఒక్కొక్కడు అలా పలికినప్పటికీ కూడా ఆ దేవగణం పైకి వెళ్ళలేకపోయింది. అప్పుడు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏ పాటివో తెలిసి వచ్చింది. దానివల్ల అహంకారం అణిగిపోయింది. సిగ్గుతో అంతా ఆ దత్తప్రభు ముందర మారువేషం ఉన్న సిద్ధుని ముందర తలలు వంచుకున్నారు. వెంటనే దత్తప్రభు, సరే మీ వల్ల కాలేదు కాబట్టి నేను ఆజ్ఞాపిస్తున్నాను వారిని, మీరు యథేచ్ఛగా వెళ్ళిపోండి అని వాళ్ళకు ఆజ్ఞ ఇవ్వగానే ఆ దేవగణానికి పోయిందనుకున్న తమ గమన శక్తి తిరిగి వాళ్ళకు లభించింది. అప్పుడు వాళ్లకు ఆయన సాక్షాత్ దత్తప్రభు అని ఎరుకగలిగింది. దేవగణాలకు ముప్పిరిగొన్న భక్తి ప్రపత్తులతో ఆ దత్తుని పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసి అతని వద్ద సెలవు తీసుకుని దేవతలందరూ కూడా ఆయన్ను కొనియాడుతూ యథేచ్ఛగా వెళ్ళిపోయినారు. ఈ దేవగణం చేసిన స్తోత్రం విని అక్కడ సిద్ధులకు తమ దగ్గరికి వచ్చిన కొత్త వ్యక్తి ఎవరో అప్పుడు తెలిసింది. అందరూ వినయంతో ఎంతో వినమ్రశీలురై ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, మిమ్మల్ని తెలుసుకోలేకపోయా, మా అజ్ఞానాన్ని మన్నించిందని ఈ విధంగా కాళ్ళపై పడి పరిపరి విధాల ప్రాధేయపడ్డారు. దత్తప్రభు వాళ్ళని చూసి, నేను యోగీశ్వరేశ్వరుని, దేవాదిదేవుణ్ణి, సర్వజ్ఞుణ్ణి, మీ భక్తికి సంతసించాను, వరమిస్తాను, కోరుకోండి అన్నాడు. ఆ మాటలు విని సిద్ధులు, స్వామి, అమోఘమైన సిద్ధులన్నింటినీ అధిగమించే మీ మహత్తర యోగ విద్య ఏదైతే ఉందో అది మాకు ప్రసాదించండి. నిరంతరం మీ పాదాబ్జాలపై మా భక్తి దృఢంగా నిలిచి ఉండేటట్లు అనుగ్రహించండి, అంతే చాలన్నారు. ఎక్కడ ఏ యోగి కూడా నాలాగా ఉండలేడు. పరమాత్మ కానిదే ఎవరిని ఆజ్ఞాపించలేరు. సిద్ధులారా, యోగం అంటే ఏమిటో చెప్తాను, సావధానంగా వినండి. అంతేకాదు, గుహ్యాతి గుహ్యమై రహస్యమైనటువంటి అమోఘ శక్తి సంపన్నమైన ఒక మహామంత్రాన్ని మీకు ఉపదేశిస్తాను. దాన్ని జపించి మీ యొక్క మనోరథాలు లబ్ధింపజేసుకోండి అని దత్తప్రభు పలికి వారి వద్ద అంగీకారం తీసుకొని బీజాక్షర సంపుటీకరణంతో అతి రహస్యమైన దత్తాత్రేయ మాలా మంత్రాన్ని వాళ్లకు ఉపదేశించారు. ఆ విధంగా యోగం అంటే ఏమిటో, ఎట్లా దాన్ని దీక్షగా అభ్యసించి సాధించాలో ఆ వైనమంతా కూడా వారికి వెళ్ళవిడించారు. దీనివల్ల ఆ మాలా మంత్రం యొక్క ఆనాటి నుండి ప్రసిద్ధి పొందేటువంటి ఏంటి, ఎందరో యోగులందరూ కూడా దాన్ని సిద్ధి పొందించుకొని ఫలాలు పొందేటువంటి వాళ్ళు. ఈ కాలానికి కూడా అది చేసిన వారికి ఎందరికో వారి యొక్క కార్య సాధనకు ఉపయోగపడేటువంటిది అవుతుంది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధాభక్తులతో పూరించి ఆ విధంగా సాధన చేయవలసి ఉంటుంది. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తు. సర్వే జనా సుఖినో భవంతు.